హాయ్ ఫ్రెండ్స్, ఏపీ వెల్త్ ఫండ్ ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తుంది కదా. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్న ఒక అతిపెద్ద ఆర్థిక వ్యూహం అన్నమాట. దీన్ని ఏపీ వెల్త్ ఫండ్ అంటారు. అంటే ఒక రాష్ట్రం కేవలం అప్పుల మీద లేదా కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడకుండా తన దగ్గర ఉన్న సోర్సెస్ ను తానే సంపదగా మార్చుకుని ఆ సంపదను తిరిగి ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదించడం అనే ఒక డిఫరెంట్ ప్రయోగానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు అంటే పన్నులు వసూలు చేయడం, ఆ పన్నులతో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదా మౌలిక సదుపాయాలు కల్పించడం అనే మూస ధోరణిలో ఆలోచిస్తాయి. కానీ ఏపీ వెల్త్ ఫండ్ అనేది ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో, ఒక అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ తరహాలో పనిచేస్తూ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక అన్నమాట. అండ్ ఈ ఫండ్ వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే అసెట్ మానిటైజేషన్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఖాళీ భూములు అండ్ మూతపడిన లేదా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అండ్ అలాగే వినియోగంలో లేని ఆస్తులను గుర్తించి వాటిని డబ్బుగా మార్చడం అన్నమాట. సో ఈ ప్రక్రియలో ఆస్తులను అమ్మేయడం మాత్రమే కాకుండా వాటిని లీజుకి ఇవ్వడం లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేయడం ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించడం జరుగుతుంది. అండ్ ఇలా సేకరించిన నిధులను ప్రభుత్వం తన దైనందిన ఖర్చులకు లేదా పాత అప్పులు తీర్చడానికి కాకుండా కేవలం పునరుత్పాదక రంగాల్లో పెట్టుబడిగా పెడుతుంది. దీన్నే రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటారు. అంటే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అండ్ కొత్తగా నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్లు వంటి ప్రాజెక్టులలో ఈ నిధులను ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రం ఒక ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వెల్త్ ఫండ్ నమూనాను గమనిస్తే ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సింగపూర్ దేశానికి చెందిన టెమాసెక్ మరియు జిఐసి అలాగే నార్వే దేశపు సావరిన్ వెల్త్ ఫండ్ తరహాలో రూపొందించబడింది. అంటే సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం తన దగ్గర ఉన్న పరిమిత వనరులను పెట్టుబడులుగా మార్చి నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా శాసిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదే విధంగా నార్వే తన చమురు నిక్షేపాలను అమ్ముకోగా వచ్చిన డబ్బును ఒక ఫండ్ లాగా మార్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టి తన ప్రజల భవిష్యత్తును భద్రం చేసుకుంది. సో సరిగ్గా ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తన ఆస్తులను ఒక చోట చేర్చి వాటిని సమర్థవంతంగా నిర్వహించి ఆదాయాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కేవలం ప్రజలపై వేసే పన్నుల మీదనే కాకుండా ప్రభుత్వమే వేస్తున్న పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాల మీద కూడా ఆధారపడే పరిస్థితి అయితే వస్తుంది. ఇది ఒక రకంగా రాష్ట్రానికి సెకండరీ ఇన్కమ్ సోర్స్ గా మారుతుంది. అండ్ ఏపీ వెల్త్ ఫండ్ ప్రధానంగా దృష్టి సారించే రంగాల్లో అమరావతి రాజధాని ఫేజ్ 2 అత్యంత కీలకమైందన్నమాట. ఎందుకంటే మొదటి దశలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే రెండో దశలో రాజధానిని ఒక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ ఫండ్ తోడ్పడుతుంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అమరావతికి వచ్చేలా ఆకర్షించడమే కాకుండా అక్కడ నిర్మించే ప్రతి కట్టడం నుంచి కూడా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అండ్ మరోవైపు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న విప్లవాత్మక మార్పులకు ఈ ఫండ్ ఊపిరిపోయినుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న అపారమైనటువంటి సోలార్ మరియు విండ్ ఎనర్జీ అవకాశాలను ఒడిసి పట్టడానికి ఈ ఫండ్ ద్వారా ప్రాజెక్టులలో వాటాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. సో కేవలం ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇచ్చి వదిలేయకుండా ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా మారి దీర్ఘకాలిక డివిడెండ్లను అందుకోవాలని భావిస్తోంది. సో దీని వల్ల రాష్ట్రానికి నిరంతర ఆదాయం సమకూరడమే కాకుండా పర్యావరణయుతమైన విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ఇక పోర్ట్లెట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఓడరేవులు అతిపెద్ద ఆర్థిక వనరులు. మచిలీపట్నం, రామాయపట్నం వంటి ఓడరేవుల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా సరుకు రవాణా రంగంలో ఏపీ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. సో ఓడరేవుల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర జిఎస్డిపిని గణనీయంగా పెంచడమే కాకుండా స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కల్పిస్తుంది. ఇక ఆర్థిక కోణంలో చూస్తే ఏపీ వెల్త్ ఫండ్ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించడం అన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భారీగా పేరుకుపోయిన అప్పులు మరియు వాటికి చెల్లించాల్సిన వడ్డీలు. కాబట్టి ఈ వెల్త్ ఫండ్ ద్వారా సమకూరే ఆదాయం అప్పుల భారాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ ను మెరుగుపరుస్తుంది. దీనివల్ల నేరుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI రాష్ట్రాన్ని వెతుకుంటూ వస్తాయి. సో పెట్టుబడిదారులకు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం మీద నమ్మకం కలిగితే వాళ్ళు మరింత ధైర్యంగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం 2030 నాటికి రాష్ట్ర జిఎస్డిపిని రెట్టింపు చేయడంలో ఈ వెల్త్ ఫండ్ వెన్నెముకగా నిలుస్తుంది. అంటే ఇది కేవలం కాగితాల మీద ఉండే అంకెలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక అభివృద్ధికి నిదర్శనంగా మారాలి. ఒక సామాన్యుడి దృక్కోణం నుంచి చూస్తే ఏపీ వెల్త్ ఫండ్ వల్ల తమకు వచ్చే లాభం ఏంటనే ప్రశ్న సహజంగానే అందరికీ కూడా తలెత్తుతుంది. సో మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల నేరుగా మరియు పరోక్షంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐటీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అలాగే సర్వీస్ సెక్టర్ లో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అండ్ అలాగే ప్రభుత్వానికి సొంతంగా ఆదాయం పెరిగినప్పుడు భవిష్యత్తులో ప్రజల మీద పన్నుల భారం తగ్గించడమే కాకుండా విద్య, వైద్యం వంటి రంగాలకు మరింత ఎక్కువ నిధులను వెచ్చించే అవకాశం కూడా ఉంటుంది. సో సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించడంలో ఈ ఏపీ వెల్త్ ఫండ్ ఒక గేమ్ చేంజర్ లాగా మారుతుంది అనడంలో సందేహం అయితే లేదు. గతంలో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం లేదా భవనాలు కట్టడం అని భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు అభివృద్ధి అంటే సంపద సృష్టించడం, ఆ సంపదను ప్రజలందరికీ కూడా పంచడం అనే ఒక కొత్త నిర్వచనం అమల్లోకి వస్తుంది. సో ఈ వ్యూహంలో భాగంగానే భూములను కేవలం రియల్ ఎస్టేట్ లాగా కాకుండా వాటిని ఎకనామిక్ జోన్ లాగా మార్చడం జరుగుతుంది. అంటే భూమి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాకూడదు, అది నిరంతర ఆదాయం ఇచ్చే అసెట్ కావాలి అనేదే ఈ ఫండ్ యొక్క మూల సూత్రం అన్నమాట. అమరావతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సెక్యూరిటైజేషన్ చేయడం ద్వారా దాని విలువను పెంచుతుంది. అక్కడ వచ్చే గ్లోబల్ బిజినెస్ హబ్లు రాష్ట్ర ఆదాయాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్తాయి. అండ్ అదేవిధంగా వెల్త్ ఫండ్ నిర్వహణ అనేది అత్యంత పారదర్శకంగా వృత్తిపరమైన నిపుణుల చేత జరగాలి. రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం ఆర్థిక లాభాలే పరమావధిగా ఈ ఫండ్ పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. అండ్ విదేశాల్లో ఇలాంటి ఫండ్లను ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలిస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో నడుస్తోంది. సో దీనివల్ల రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. అండ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ఇదొక సాహసోపేతమైన అడుగు అన్నమాట. సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి నిధులను సమీకరించుకుంటూనే మరోవైపు భవిష్యత్ తరాల కోసం ఆస్తులను సృష్టించడం ఈ ఫండ్ యొక్క ద్వంద్వ లక్ష్యం అన్నమాట. సో పారిశ్రామికీకరణ పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి అండ్ స్థానికంగా ఉపాధి దొరకడం మొదలవుతుంది. అండ్ తీర ప్రాంత అభివృద్ధి ద్వారానే ఏపీని గేట్వే ఆఫ్ ఈస్ట్ ఇండియాగా మార్చాలి అనేది పెద్దల ఆలోచన. సో ఈ ఆలోచన సాకారం కావాలి అంటే ఏపీ వెల్త్ ఫండ్ కేటాయింపులు మరియు నిర్వహణ పక్కాగా ఉండాలి. అండ్ ఈ ఫండ్ ద్వారా వచ్చే నిధులను ప్రాధాన్యత క్రమంలో వెచ్చించడం చాలా ముఖ్యం అన్నమాట. మొదట పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టులకు పూర్తి చేయడం ద్వారా ఆ ప్రాజెక్టుల నుంచి ఆదాయం వచ్చేలా చూడాలి. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా పెరిగి తద్వారా రాబడి పెరుగుతుంది. అండ్ అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం వల్ల రవాణా ఖర్చులు తగ్గి ఆంధ్రప్రదేశ్ ఒక లాజిస్టిక్ హబ్ గా మారుతుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒక చక్రంలో తిరగాలి అంటే సంపద సృష్టి అనేది నిరంతరం జరగాలి. సో ఏపీ వెల్త్ ఫండ్ ఆ చక్రాన్ని తిప్పే ఇంధనం లాంటిది. అండ్ ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో కీలకం కానుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం మరియు అభివృద్ధిలో పాలుపంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. రాబోయే 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక గమ్యాన్ని ఎలా మార్చుకోబోతుందో నిర్ణయించేది ఈ వెల్త్ ఫండ్ అన్నమాట. పారదర్శకత, జవాబుదారీతనం మరియు సరైన దార్శనికతతో ముందుకు సాగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవడమే కాకుండా ప్రపంచ పటంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా వెలుగొందుతుంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏపీ వెల్త్ ఫండ్ అనేది కేవలం ఒక నిధి మాత్రమే కాదు, అదొక ఆర్థిక తత్వశాస్త్రం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం నిర్వహించే విధానాన్ని ఇది పూర్తిగా మారుస్తుంది. ప్రభుత్వ పన్ను చెల్లింపుదారుల డబ్బును కేవలం ఖర్చు చేయడమే కాకుండా దానిని రెట్టింపు చేయడం ఎలాగో ఈ ఫండ్ నిరూపిస్తుంది. అండ్ విద్యా రంగంలో సంస్కరణలు, ఆరోగ్య రంగంలో ఆధునిక వసతులు మరియు డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలకు కూడా ఈ ఫండ్ పరోక్షంగా దోహదపడుతుంది. ఎందుకంటే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రమే ప్రజల అవసరాలను మెరుగ్గా తీర్చగలదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదుర్కొన్న అనేక సవాళ్లను అధిగమించడానికి ఇటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు చాలా అవసరం అన్నమాట. గతంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక వెల్త్ ఫండ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది సక్సెస్ అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏపీ వెల్త్ ఫండ్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఆర్థిక పరివర్తనకు పునాది వేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. సంపదను సృష్టించడం, ఆ సంపదను తిరిగి పెట్టుబడిగా మార్చడం మరియు ఆ పెట్టుబడుల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ఇదే
ఇదే ఏపీ వెల్త్ ఫండ్ అసలైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఈ బృహత్తర యజ్ఞం విజయవంతం కావాలి అంటే పాలకుల చిత్తశుద్ధి, అధికారుల పనితీరు మరియు ప్రజల మద్దతు ఎంతో అవసరం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ఈ ప్రక్రియలో ప్రతి అడుగు కూడా ఎంతో జాగ్రత్తగా, శాస్త్రీయంగా పడాలి. అప్పుడే మనం కోరుకున్న అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను చూడగలుగుతాం. సో ఈ ఆర్థిక ప్రస్థానంలో ఏపీ వెల్త్ ఫండ్ పాత్రపై మీకు మరింత అవగాహన కావాలి అంటే దీని వెనుక ఉన్న మరికొన్ని సాంకేతిక అంశాలను కూడా పరిశీలించాలి. ఫండ్ మేనేజ్మెంట్ నిబంధనలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కౌన్సిల్స్ పాత్ర మరియు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలు ఈ ఫండ్ విజయాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను తట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే ఈ ఫండ్ ముందున్న అసలైన సవాలు. అయితే ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న సహజ వనరులు, మానవ వనరులు మరియు భౌగోళిక ప్రాధాన్యత ఈ సవాళ్లను అధిగమించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి. అండ్ సంపద సృష్టి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది ఆగిపోకూడదు. ఏపీ వెల్త్ ఫండ్ ఆ ప్రక్రియకు ఒక శాశ్వత రూపాన్ని ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం అన్నమాట. ఆర్థిక స్వాతంత్రం దిశగా వేసిన ఒక పెద్ద అడుగు. ఈ ప్రయాణం రేపటి తరం ఆంధ్రులకు ఒక సురక్షితమైన మరియు సంపన్నమైన రాష్ట్రాన్ని బహుమతిగా ఇస్తుందని ఆశిద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఏపీ వెల్త్ ఫండ్ గురించి మీ అభిప్రాయాలను మరియు ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడుతుందని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.